नाज़रीन अस्सलाम वालेकुम। ज़ेड न्यूज़ के ख़बरनामे में आपका इस्तकबाल है। मैं सलमान ख़ान। आगे बढ़ने से पहले सुर्खियों पर नज़र डालते हैं। हैंडलूम का शोबा मैसियत का सुतून। हुकूमत का 2030 तक 9 लाख करोड़ का हदफ। हैदराबाद में हैंडलूम के प्रोग्राम से वज़ीर किशन रेड्डी का खिताब। तेलंगाना में 5 और 6 अगस्त को गर्ज चमक के साथ बारिश का इम्कान। महकमा मौसमियात की पेशकियासी। पुराने शहर मेट्रो मंसूबे में तेज़ी। अब तक मुतासरीन को 360 करोड़ रुपए का मुआवजा किया गया अदा। मस्कत में फंसने वाली तेलंगाना की खातून को केटीआर ने वतन वापस पहुंचाने में की मदद। जज्बाती होकर खातून ने केटीआर को बांधी राखी। इंडिगो परवाज में एक मुसाफिर को थप्पड़ मारने वाले शख्स पर इंडिगो की बड़ी कार्रवाई। अपनी तमाम परवाज़ों में सफ़र करने पर लगा दी पाबंदी। बीसी तबके को 42% रिजर्वेशन मंजूर करने का मुतालबा। के कविता कल से शुरू करेगी भूख हड़ताल। अब पेश है खबरों की तफसील। मरकज़ी वज़ीर किशन रेड्डी ने हैदराबाद के मादापुर में कौमी हैंडलूम डे की तकारीब का इफ्तिताह करते हुए कहा कि हैंडलूम और टेक्सटाइल शोबा मुल्क की मईशत का एक अहम सुतून है जो तकरीबन 5 करोड़ अफराद को रोज़गार फराहम करता है। उन्होंने बताया कि शोबा न सिर्फ रोज़गार का ज़रिया है बल्कि जीडीपी, सनती पैदावार और बरामद में भी नुमाया हिस्सा अदा करता है। किशन रेड्डी ने बताया कि हुकूमत 2030 तक इस शोबे को 9 लाख करोड़ रुपए तक वसअत देने के लिए कई इक़दाम कर रही है, जिनमें सब्सिडी वाले क़र्ज़, बुनकरों को पेंशन और उनके बच्चों को तालीमी वज़ाइफ शामिल हैं। उन्होंने तेलंगाना की हैंडलूम विरासत की सताइश करते हुए कहा कि यहाँ के बुनकर आलमी सतह पर रियासत की नुमाइंदगी कर रहे हैं। आवाम से अपील की गई है कि वो हैंडलूम मसनूआत खरीद कर मुकामी बुनकरों की हौसला अफजाई करें। అందరికీ నమస్కారం। వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలు శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి కిషన్ రావు గారు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ డైరెక్టర్ డాక్టర్ డి మాలిని గారు, అదేవిధంగా ఎస్ అరుణ్ కుమార్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రత్యేకంగా ఈరోజు మనము పద్మశ్రీ అవార్డు గ్రహీతలైనటువంటి 2 పెద్దలను కూడా ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించాము. ముఖ్యంగా అంజయ్య గారు, చింతకింది మల్లేశం గారు ఇద్దరు మన యొక్క తెలంగాణకే చేనేత రంగానికి ప్రత్యేకమైనటువంటి గౌరవం తెచ్చే విధంగా పద్మశ్రీ అవార్డు గ్రహీతలు వారిద్దరు కూడా ప్రత్యేకంగా నమస్కారం. ఈరోజు మనకందరికీ తెలుసు, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2015లో జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించాలని చెప్పి వారు పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న విషయము మనకందరికీ తెలుసు. ఈరోజు మనం హైదరాబాద్ నగరంలో ఇందులో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి చేనేత కార్మికులకు, అతిథులకు, పెద్దలకు, మీడియాకు ప్రత్యేకంగా స్వాగతం పలుకుతా ఉన్నాను. చేనేత పరిశ్రమ మన దేశానికి వ్యవసాయ రంగం తర్వాత అత్యధికమైనటువంటి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి రంగం ఇది.
దురదృష్టవశాత్తు అనేక కారణాలతో చేనేత పరిశ్రమకు అనేక రకాల ఇబ్బందులు వస్తున్న విషయము వాస్తవంగా మనం గ్రహించాల్సినటువంటి అవసరం. భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో కూడా చేనేత రంగం కీలక పాత్ర పోషిస్తుంది. మనము మన దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా ఉంటూనే మన దేశానికి విదేశీ మారక నిల్వలు తీసుకురావడంలో కూడా చేనేత కార్మికులు ఎంతో విశేషంగా పాత్ర పోషిస్తున్నారు. విదేశాలు తిరుగుతున్నప్పుడు అనేక విమానాశ్రయాల్లో కానీ ప్రధానమైనటువంటి షాపింగ్ కాంప్లెక్స్లో కానీ ఈరోజు మన తెలంగాణకు సంబంధించినటువంటి మన దేశానికి సంబంధించినటువంటి పట్టు చీరలు కావచ్చు, చేనేత వస్తువులు కావచ్చు, ఆయా దేశాల్లో డిస్ప్లే చేస్తున్నప్పుడు నిజంగా మనకెంతో గర్వకారమైన ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అనేక దేశాల్లో వాస్తవంగా చేనేత రంగంలో సుమారు 5 కోట్ల మంది ప్రజలు దీని మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్టు వ్యవసాయ రంగం తర్వాత అత్యధికమైనటువంటి ప్రజలు ఈ యొక్క చేనేత రంగం మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. వాస్తవంగా మన దేశానికి సంబంధించినటువంటి చేనేత వస్తువులు ప్రపంచంలో మరి ఎంతో నైపుణ్యత ఉన్నటువంటి వస్తువులు అవి. మనం వేసుకున్నటువంటి దుస్తులు కానీ, మనం ఉపయోగించేటువంటి చేనేత క్లాత్ కానీ అద్భుతమైనటువంటి మరి క్లాత్ మనం ఉపయోగిస్తాం. అంతేకాకుండా కంఫర్టబుల్ అంటాం, కంఫర్టబుల్గా ఉండేటువంటి దుస్తులు ఏవంటే ఇండియన్ దుస్తులు. ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా ఇండియాకి సంబంధించినటువంటి ట్రెడిషన్తో మరి వస్తున్నటువంటి మన డ్రెస్సులు చూసినట్లయితే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి, చూడడానికి చాలా అందంగా ఉంటాయి, చాలామందికి మరి ధరించడానికి కూడా సులువుగా ఉంటుంది. ఆ రకంగా గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలు పెడితే మన దేశాన్ని పరిపాలించినటువంటి అనేక మంది చిన్న చిన్న సామ్రాజ్యాల్లో ఉపయోగించేటువంటి రాజులు కూడా అద్భుతంగా ఈ యొక్క చేనేతను ప్రోత్సహించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నరేంద్ర మోడీ గారు ఈ యొక్క చేనేత రంగానికి 5F స్ట్రాటజీని ప్రోత్సహించిన విషయాన్ని మనం వేస్తున్నాం. ఈ 5Fలతో కూడినటువంటి స్ట్రాటజీ మన దేశం అందరం కూడా అంగీకరించి ముందుకెళ్ళినట్లయితే తప్పకుండా చేనేత రంగాన్ని ఈ యొక్క హ్యాండ్లూమ్ సెక్టార్ను మనం పరిరక్షించుకోవచ్చు, అనేక పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెంచవచ్చు అనేటువంటి విషయాన్ని ప్రధానమంత్రి గారు చెప్పారు. F అంటే ఫార్మ్ టు ఫైబర్, F అంటే ఫ్యాబ్రిక్, F అంటే ఫ్యాషన్, అదేవిధంగా F అంటే చివరకు ఫారెన్ మార్కెట్. ఆ రకంగా మన వస్తువులు ఫారెన్ మార్కెట్ వరకు వెళ్లాల్సినటువంటి అవసరం. ఇతర దేశాలలో మన యొక్క చేనేతకు సంబంధించినటువంటి క్లాత్ కానీ, మన యొక్క దేశవాళికి సంబంధించినటువంటి ఫ్యాషన్ సంబంధించినటువంటి వస్తువులు కానీ విస్తృతంగా ప్రచారం చేసినట్లయితే ప్రపంచంలో మనము అగ్రగామిగా ఈ యొక్క హ్యాండ్లూమ్ సెక్టార్లో మనకు ఆదరణ లభించేటువంటి అవకాశం ఉంది. దాన్ని పూర్తి స్థాయిలో మనం సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకంగా ఈరోజు మనం దేశ జీడిపి చూసినట్లయితే 2.3% ఉంది. దాన్ని కనీసము 5% తీసుకెళ్ళాలి. ఈ యొక్క చేనేత రంగము మన దేశ జీడిపిలో 5% వెళితే చాలా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కానీ, ఏదైతే సమస్యలు ఉన్నాయో
సమస్యల పరిష్కారం కానీ దోహదపడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. మనం ఏదైతే ఇండస్ట్రియల్ గూడ్స్ కావచ్చు, అవన్నీ ఎక్స్పోర్ట్ ఏవైతే చేస్తూ ఉన్నామో, ఒకవేళ అవన్నీ కూడా మనం లెక్కించి చూసినట్లయితే మన ఎక్స్పోర్ట్ ఇండస్ట్రియల్ పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతుల్లో 13% మన యొక్క టెక్స్టైల్ రంగం నుంచి మనము షేర్ తీసుకుంటున్నాం. ఆ రకంగా ఇండియా నుంచి ఎగుమతి అవుతున్నటువంటి ఉత్పత్తుల్లో 13% మన యొక్క చేనేత రంగం నుంచే వస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మనము ప్రపంచంలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ మన చేనేత రంగంకి సంబంధించినటువంటి టెక్స్టైల్ రంగానికి సంబంధించినటువంటి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచంలో మన దేశంలో చూసినట్లయితే జనాభా ఎక్కువ, ప్రపంచంలో మన దేశాన్ని చూసినట్లయితే చేనేత రంగం మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నటువంటి చేనేత కుటుంబాల సంఖ్య ఎక్కువ. ప్రపంచంలో మన దేశాన్ని చూసినట్లయితే అద్భుతమైనటువంటి టాలెంట్ మన దేశంలో ఉన్నటువంటి చేనేత కార్మికులకు ఉన్నది. అద్భుతమైనటువంటి చేనేత దుస్తులు మన దేశంలో తయారవుతాయి. అద్భుతమైనటువంటి సాంప్రదాయం, ప్రపంచాన్ని ఆకట్టుకునేటువంటి అద్భుతమైనటువంటి సాంప్రదాయ దుస్తులు మన దేశంలో వస్తాయి. కాబట్టి తప్పకుండా మనము రానున్న రోజుల్లో దేశ జీడిపిలో 5% పెంచడం కోసం ఏదైతే ప్రధానమంత్రి గారు లక్ష్యంగా పెట్టుకున్నారో దానికి ప్రతి చేనేత కార్మికుడు కూడా పట్టుదలతో భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈరోజు మనము 3 లక్షల కోట్ల విలువైనటువంటి చేనేత వస్తువులను ఎగుమతి చేస్తా ఉన్నాం. దాన్ని 2030 వచ్చే 4 సంవత్సరాల తర్వాత, వచ్చే 5 సంవత్సరాల్లో దాన్ని డబల్ చేయడమా? ప్రధానమంత్రి గారి లక్ష్యము సుమారు వారు చెప్పినట్టు 10 లక్షల కోట్లకు మనం ఎగుమతులు పెంచే విధంగా మన యొక్క కార్యాచరణ ప్రణాళిక ఉండాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా ఇంతకుముందు మన యొక్క మరి అంజయ్ గారు చెప్పారు, తప్పకుండా నేను మీరు ఎప్పుడు వస్తే అప్పుడు ఢిల్లీలో ముఖ్యమైనటువంటి మన టెక్స్టైల్ మినిస్టర్తో కానీ అధికారులతో కానీ క్యాబినెట్కి సంబంధించినటువంటి మిగతా పెద్దలతో కానీ మీరు ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళికతో వస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు ఏ రకమైనటువంటి సహకారం కావాలి, ఏ రకమైనటువంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలి, ఏ రకమైనటువంటి సంస్కరణలు చేనేత రంగంలో రావాలి, మీరు ఆలోచన చెప్పాల్సిన కోరుతాను. ప్రధానమంత్రి గారు ఇటీవల లాస్ట్ క్యాబినెట్లో చెప్పాడు, వచ్చేటువంటి ఈ 2-3 నెలలు అనేక రకాల సంస్కరణలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కావచ్చు, లేకపోతే అడ్మినిస్ట్రేషన్లో మార్పులు కానీ అన్ని రంగాలలో రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఇంకా మన వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఇతర దేశాలకు సంబంధించినటువంటి అనేక రకాల వస్తువులు కొనుగోలు చేస్తారు. వాళ్ళకి తెలియదు చాలా వస్తువులు ఇక్కడి నుంచి వెళ్ళి అమెరికాలో ఉంటే అమెరికాలో కొనుక్కు మళ్ళీ ఇండియా తెచ్చుకుంటుంటారు. కాబట్టి రానున్న రోజుల్లో మన స్వదేశీ వస్తువులను పెంచాల్సినటువంటి అవసరం ఉంది. స్వదేశీ దుస్తులను ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మనం వాడేటువంటి ఏ వస్తువైనా సరే మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఈ 2 కాన్సెప్ట్లతో మనం ముందుకెళ్ళాలి. ఈరోజు ఆ దిశలో రానున్న రోజుల్లో ప్రతి ఒక్క వ్యక్తి, చదువుకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ దిశలో ఆలోచన చేయాలి. ఆ రకంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి స్వదేశీ పరిజ్ఞానంతో ఉన్నటువంటి టెక్నాలజీతోటి స్వదేశీ మరి రా మెటీరియల్తో తయారు చేసినటువంటి వస్తువులను మనం వాడడమే కాకుండా ప్రపంచంలో ఎక్కడ వెళ్ళినా కూడా అవి కనిపించే విధంగా కార్యాచరణ ఉండాలి. మనం ఈ మధ్యలో అనుకుంటున్నాం, చాలామంది మన విద్యార్థులు అమెరికాకి వెళ్తుంటారు చదువుకోవడం కోసం. అమెరికాలో ఈరోజు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. అమెరికాలో తలదన్నే విధంగా మన హైదరాబాద్ నగరంలో కావచ్చు, బాంబేలో కావచ్చు, ఈరోజు దేశంలోనే మంచి ఎడ్యుకేషన్ మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది.
చదువుకోవడానికి అమెరికా వెళ్ళాల్సిన అవసరం లేదు. అమెరికాలో వెళ్ళి అక్కడ హోటల్లో ఇతరత్ర పనిచేయాల్సిన అవసరం లేదు. మా అబ్బాయి అమెరికా వెళ్ళిండు, మా కూతురు అమెరికా వెళ్ళిండు అని గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మా అబ్బాయి ఇక్కడనే ఉంటున్నాడు, ఈ భారతమాత పాదాల చెంతనే పనిచేస్తా ఉన్నాడు, ఇక్కడనే అనేక రకాలుగా ఈ దేశ అభివృద్ధి కోసం నా కొడుకు, నా కుటుంబము, నా కూతురు పనిచేస్తుందనే విధంగా ప్రతి కుటుంబం భావించాల్సినటువంటి సమయము ఎంతో దూరంలో లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అందుకే ఈరోజు మరి మెగా టెక్స్టైల్ పార్క్స్ దేశంలో 7 ఇవ్వాలని చెప్పి క్యాబినెట్లో తీర్మానం చేస్తే ప్రత్యేకంగా నేను ప్రధానమంత్రి గారితో మాట్లాడి మరి మా తెలంగాణకు ఒకటి కావాలని చెప్పినప్పుడు ఆయన పెద్ద మనసుతో 7 టెక్స్టైల్ పార్కులు తెలంగాణ దేశమంతా ఇస్తే ఒక టెక్స్టైల్ పార్కు మనకి ఇవ్వడం జరిగింది. అది వరంగల్లో రాబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అక్కడ మరి అనేక రకాలుగా మరి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నేను ఒకటే కోరుతున్నాను, ఈ యొక్క చేనేత రంగంలో కూడా చేనేత కార్మికులను ప్రోత్సహించాలి. వాళ్లకు మరి ఎంతైతే కష్టం ఉంటుందో ఆ కష్టానికి ఆధారంగా వాళ్ళకు గిట్టుబాటు రావాలి, వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉండాలి, వాళ్ళ ఉత్పత్తులకు గౌరవం రావాలి, వాళ్ళ ఉత్పత్తులకు సరైనటువంటి మార్కెట్ రావాలి. ఆ దిశలో మనము ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. నేను చూస్తుంటాను ఇక్కడ మరి ఇక్కడ కొంత డిజైనర్స్ ఉంటారు, వాళ్ళు మీరు తయారు చేసినటువంటి వస్తువుల మీద 200%, 300%, 400% వాళ్ళకు ఆదాయం వస్తుంది. కానీ మూలంగా తయారు చేసినటువంటి చేనేత కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు పూర్తి స్థాయిలో మరి ఆదాయం రావటం లేదు. కాబట్టి ఆ దిశలో మీరు కూడా చేనేత కార్మికులు కూడా సరైనటువంటి నైపుణ్యత పెంచుకోవాల్సిన అవసరం ఉంది, స్కిల్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. దానికి కావాల్సినటువంటి ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సిద్ధంగా ఉంది. ఏ రకమైనటువంటి ట్రైనింగ్ కావాలన్నా కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వము చేనేత కార్మికులకు శిక్షణ ఇవ్వడం కోసం సిద్ధంగా ఉంది. నైపుణ్యతతో కొన్ని అంతర్జాతీయ మార్కెట్లో, విదేశాలలో మీరు తయారు చేసేటువంటి ఉత్పత్తులకు మంచి డిమాండ్ పెరగాలి. మీరు తయారు చేసేటువంటి ఉత్పత్తులకు మరి గిట్టుబాటు ధర మీ అందరికీ రావాలి. ఆ దిశలో మీరు మీ కుటుంబాలు మరి సంతోషంగా ఉంటేనే ఈరోజు దేశ గౌరవం కానీ, మీరు సంతోషంగా ఉంటేనే మీ పిల్లలకు మంచి భవిష్యత్తు కానీ, మన చేనేత రంగానికి మంచి భవిష్యత్తు కానీ ఉంటుంది. కాబట్టి ఆ దిశలో మీరందరూ ఆలోచన చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇంతకుముందు మన తెలంగాణకు సంబంధించినటువంటి చేనేత కార్మికులు తమ యొక్క నైపుణ్యత ప్రదర్శించడం కోసం కేంద్ర ప్రభుత్వం సహకారంతో అనేక దేశాలకు వెళ్ళిన విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను. ఆస్ట్రేలియా కానీ, జర్మనీ కానీ, ఇటలీ కానీ, యుఎస్ఏ కానీ దేశాలకు వెళ్ళారు. రానున్న రోజుల్లో ఇంకా చాలా పెద్ద ఎత్తున మన భారతదేశానికి సంబంధించినటువంటి మరి హ్యాండ్లూమ్స్ సంబంధించినటువంటి వస్తువులు ఏవైతున్నాయో, దుస్తులు ఏవైతున్నాయో, క్లాత్ ఏదైతున్నదో ప్రపంచంలో ఏ ఎగ్జిబిషన్ జరిగినా, ప్రపంచంలో ఏ ఈవెంట్ జరిగినా భారతదేశానికి సంబంధించినటువంటి, మన తెలంగాణకు సంబంధించినటువంటి చేనేత కార్మికులు తయారు చేసేటువంటి దుస్తులు ప్రదర్శించేటువంటి పరిస్థితి ప్రపంచంలో మన దేశానికి రావాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాను. ఈరోజు మన రాష్ట్రం కూడా అంతర్జాతీయ స్థాయిలో ఒక మరి హ్యాండ్లూమ్ హబ్గా మారాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ఆ దిశలో ముందుకెళ్తా ఉన్నాం. రానున్న రోజుల్లో మరింత ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం ఇస్తున్నాను. మన దగ్గర ఈరోజు 17,000కు పైగా హ్యాండ్లూమ్ హబ్స్ ఉన్నాయి. దాదాపు 48,000 నేతన్నలు ఈరోజు చేనేత కర్మంలో మరి అనుబంధ కార్మికులుగా పనిచేస్తున్న విషయాన్ని మనం వస్తున్నాను. ముఖ్యంగా మన తెలంగాణలో పోచంపల్లి ఇక్కత్ కానీ, గద్వాల చీరలు కానీ, నారాయణపేట కాటన్ చీరలు కావచ్చు, సిద్దిపేట గొల్లబామ చీరలు కావచ్చు, తేలియా రుమాలు కావచ్చు, వరంగల్ తివాచి కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు జిఐ ట్యాగ్ వచ్చింది, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాంటి కండువ తయారు చేసినా కూడా దీని మీద జియో ట్యాగ్ ఉండాలి. ఆ కార్మికుడు తయారు చేస్తున్నటువంటి ఏ రకంగా నేస్తున్నాడో
ఆయన ఫోటోతో సహా ఆయనకు సంబంధించినటువంటి నేస్తున్న వీడియో కూడా అందులో ఉండే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నారు. కార్మికులు కష్టపడేటువంటి ఒక చీర తయారు చేయాలన్నా, ఒక ధోతి తయారు చేయాలన్నా, ఒక కండువా తయారు చేయాలన్నా, ఒక షాల్ తయారు చేయాలన్నా ఆ యొక్క కార్మిక వివరాలు ఈ యొక్క క్లాత్ ఎంబడి ఎవరు వాడుతున్నా, ఎవరు కొనుగోలు చేసినా, ఏ దేశానికి వెళ్ళినా ఆ కార్మికుడి యొక్క వీడియో అందులో ఉండాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. ముఖ్యంగా మన యొక్క వరంగల్ టెక్స్టైల్ పార్క్, మెగా టెక్స్టైల్ పార్కులో 1000 కోట్ల పెట్టుబడులు వస్తాయి. అదేవిధంగా 2 లక్షల మంది ఉపాధి అవకాశాలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ మెగా టెక్స్టైల్ పార్కులో చేనేత రంగంలో మన రాష్ట్రంలో పెరిగేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా మన యొక్క తెలంగాణలో మరి 31 హ్యాండ్లూమ్ ప్రొడ్యూసర్ కంపెనీలు కూడా ఈరోజు ఏర్పాటైనాయి. వాటిని కూడా ప్రోత్సహిస్తున్న విషయాన్ని సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. రానున్న రోజుల్లో మీకు అందరికీ తెలుసు, మరి న్యూ టెక్నాలజీకి సంబంధించి మీరు కూడా మనకు తెలుసు, చింతకింద సుదర్శన్ గారికి పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఆయన సొంత ఐడియాతో ఒక ఎక్విప్మెంట్ తయారు చేసుకొని చాలా తక్కువ ఖర్చుతో చేనేత రంగానికి మేలు చేసే విధంగా ఆయన పరిశోధన చేసి కృషి చేస్తే కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు చింతకింది సుదర్శన్ గారి యొక్క గొప్పతనాన్ని, టాలెంట్ని గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇచ్చిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. కాబట్టి ఆ రకంగా రానున్న రోజుల్లో మరి మన యొక్క టాలెంట్ను మనం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ, మన భారతీయ సంస్కృతిలో, మన భారతీయ జీవన విధానంలో మరి ఈ యొక్క చేనేత రంగానికి అత్యంత ప్రాధాన్యత ఉన్నది. చేనేత రంగానికి అత్యంత గౌరవం ఉన్నది. కాబట్టి మన భారతీయ జీవన విధానంలో ఉన్నటువంటి చేనేత రంగానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను కూడా గుర్తుపెట్టుకొని రానున్న రోజుల్లో చేనేత రంగానికి సంబంధించినటువంటి అన్ని రకాలుగా అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ప్రతి కుటుంబం కూడా ఉపయోగించేటువంటి దుస్తులలో ఖచ్చితంగా చేనేత రంగాన్ని ప్రోత్సహించే విధంగా ఆ దుస్తులను వారానికి ఒకసారి, నెలకు 4 రోజుల పాటు ప్రతి కుటుంబము విధిగా ధరించి మరి ముందుకెళ్లాలని చెప్పి కూడా ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చారు. ఆ దిశలో మనం అందరము ప్రయత్నం చేయాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా తెలంగాణ చేనేత కార్మికులకు, ఈ యొక్క చేనేత కార్మిక రంగం మీద ఆధారపడి కొనసాగుతున్నటువంటి కార్మికులకు నేను మరి భారత ప్రభుత్వం తరఫున, నా తరఫున, ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారి తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి. महकमा मौसमियात हैदराबाद ने पेश क़ियासी की है कि 5 और 6 अगस्त को तेलंगाना के कई अजला में गर्जो चमक के साथ बारिश का इम्कान है। रिपोर्ट के मुताबिक निर्मल, निज़ामाबाद, खम्मम, नलगुंडा, महबूबाबाद, वरंगल, हैदराबाद, रंगारेड्डी और दीगर अजला में तूफ़ानी बारिश हो सकती है। 6 अगस्त को भी आदिलाबाद, निर्मल, निज़ामाबाद, भद्राद्री कोत्तागुड़म, खम्मम और कई दीगर इलाक़ों में यही सूरत हाल बरकरार रहने की तवक्को है। मौसमी हालात के बायस आवाम को मोहतात रहने का मशवरा दिया गया। मज़ीद बताया गया कि आइंदा 7 दिनों में तेलंगाना के मुख्तलिफ़ हिस्सों में हल्की से दरमियानी बारिश के साथ गर्जो चमक के इम्कानात हैं। बाज़ मुकामात पर तेज़ हवाएं भी चल सकती है। MGBS से चंद्रायन गुट्टे तक हैदराबाद मेट्रो के तोसी के कामों में तेज़ी आ गई है। पुराने शहर में जारी मेट्रो कामों के सबब मुतासिर होने वाली जायदादों की तादाद 1100 से घटकर 900 रह गई है। प्रोजेक्ट के तहत अब तक 360 करोड़ रुपए का मुआवजा मुतासरा अफराद में तकसीम किया जा चुका है, जबकि 380 इमारतों को मुनहदिम किया जा चुका है। मौजूदा मरहले में सुतूनों के लिए निशानात लगाने का अमल जारी है। अवामी तकलीफ़ को कम करने के लिए रात के वक्त काम अंजाम दिया जा रहा है। हैदराबाद मेट्रो रेल लिमिटेड के मैनेजिंग डायरेक्टर
NVS रेड्डी रोज़ाना इस मंसूबे की पेशरफ्त का जायज़ा ले रहे हैं ताकि काम को जल्द मुकम्मल किया जा सके। BRS के वर्किंग सदर KTR एक बार फिर इंसानी हमदर्दी का मुजाहरा करते हुए मस्कत ओमान में फंस जाने वाली गोदावरी खनी की खातून के वतन वापसी में अहम किरदार अदा किया। इस खातून को मुश्किलात का सामना था, मगर KTR की मदाखलत से वो बाहिफाजत भारत वापस आ गई। मुतासरा खातून ने तेलंगाना भवन पहुंचकर जज्बाती अंदाज में KTR का शुक्रिया अदा करते हुए कहा कि अगर वो मदद ना करते तो वतन वापस आना मुमकिन ना होता। इस खातून ने आंखों में आंसू लिए KTR को राखी बांधी और दिल से इनका शुक्रिया अदा किया। इंडिगो की परवाज़ में एक मुसाफिर को थप्पड़ मारने वाले शख्स पर इंडिगो ने बड़ी कार्रवाई की है। मुंबई से कलकत्ता जाने वाली इंडिगो परवाज़ में पहली बार सफ़र करने वाले हुसैन नामी नौजवान को परवाज़ के दौरान खौफ और घबराहट महसूस हुई, जिस पर एक दूसरे मुसाफिर ने गुस्से में आकर इसे थप्पड़ मार दिया। ये वीडियो सोशल मीडिया पर वायरल हो गई और सारिफीन ने इस रवैये की शदीद मजम्मत करते हुए थप्पड़ मारने वाले शख्स के खिलाफ कार्रवाई का मुतालबा किया। इंडिगो एयरलाइन ने वाक़े पर रद्द-ए-अमल ज़ाहिर करते हुए कहा कि वो इस तरह के गैर मुनासिब रवैये को बर्दाश्त नहीं करती और ये मुसाफिर पर अपनी तमाम परवाज़ों में सफ़र करने पर पाबंदी आयद कर दी गई है। तेलंगाना जागृति सदर व BRS MLC के कविता ने ऐलान किया कि BC रिजर्वेशन के मुतालबे पर कल से 72 घंटे की गैर मुय्यना मुद्दत भूख हड़ताल शुरू की जाएगी। उन्होंने कहा कि BC तबके में शामिल 112 ज़ातों में से हर रोज़ 40 ज़ातों को अपनी बात रखने का मौका दिया जाएगा, जिसके लिए 3 दिन दरकार हैं। भूख हड़ताल गांधीयाई तर्ज पर खाने और पानी के बगैर की जाएगी और हुकूमत से मुतालबा किया गया है कि वो इस एहतजाज को इजाज़त दें। कविता ने कांग्रेस और BJP पर तनकीद करते हुए कहा कि ये पार्टियां BC रिजर्वेशन पर सिर्फ सियासी ड्रामा कर रही है। उन्होंने कहा कि BJP का धरना महज कॉमेडी धरना है, जबकि कांग्रेस के कायद राहुल गांधी और प्रियंका गांधी भी पार्लियामेंट में इस अहम मसले पर खामोशी अख्तियार की है। कविता ने वाज़ेह किया कि वो किसी की हिमायत की मोहताज नहीं है और BC रिजर्वेशन के लिए अपनी जिद्दोजहद जारी रखेंगी। आखिर सुधार माइनॉरिटी वेलफेयर एसोसिएशन के ज़ेर एहतमाम मेरा मोहल्ला मेरी ज़िम्मेदारी उन्वान से एक खुसूसी शौर बेदारी प्रोग्राम का इनेकाद आज इरफान होटल इंडेस कुंटा एक्स रोड हैदराबाद में किया गया। इस प्रोग्राम में मेहमान खुसूसी की हैसियत से मारूफ आलिम दीन मौलाना मोहम्मद रियाज अहमद कादरी उसामी चेयरमैन Z न्यूज़ TV चैनल ने शिरकत की और शुरका से खिताब फरमाया, जबकि इजलास की सदारत जाविद चेयरमैन AGS न्यूज़ चैनल ने अंजाम दी। मौलाना रियाज अहमद ने अपने खिताब में कहा कि एक बेहतर समाज की तश्कील सिर्फ इनफरादी नहीं बल्कि इज्तिमाई कोशिशों से ही मुमकिन है। उन्होंने वालिदैन से अपील की है कि वो अपने बच्चों की तालीम व तरबियत पर ख़ास तवज्जो दें और इन्हें बद अखलाक़ी व बुरे माहौल से बचाएँ। प्रोग्राम का मकसद अवाम में मोहल्ले की बेहतरी, नौजवान की किरदार साजी और माशराती ज़िम्मेदारियों का एहसास पैदा करना था। इस मौके पर सुभान सिद्दीकी चेयरमैन चैनल ने भी सिद्दीकी न्यूज़ चैनल ने भी शिरकत की और खिताब किया। नामपल्ली की खुसूसी अदालत ने KTR की जानिब से दाखिल करदा हद के ज़द शिकायत की बुनियाद पर वज़ीर जंगलात कोंडा सुरेखा के ख़िलाफ़ फ़ौजदारी मुकदमा दर्ज करने की हिदायत दी है। अदालत ने इब्तदाई सबूत देकर यह अंदाज़ा लगाया कि बज़ाहिर ऐसा लगता है कि कोंडा सुरेखा के ख़िलाफ़ BNS की दफ़ा 356 और दफ़ात 222 और 223 के तहत मुकदमा शुरू किया जा सकता है। अदालत ने फ़ौजदारी केस दर्ज करने का हुक्म देते हुए वज़ीर जंगलात को नोटिस भी जारी की है।
अहमदाबाद में ट्रैफिक पुलिस के लगाए गए मुतनाज़ा पोस्टर ने सियासी तनाज़ा खड़ा कर दिया है। इन पोस्टरों में ख़वातीन को मशवरा दिया गया था कि वो देर रात पार्टियों में शिरकत ना करें और सुनसान जगहों पर ना जाएं, क्योंकि इनके साथ इस्मत दरी या इज्तिमाई ज़्यादती हो सकती है। इन पैगामात पर अपोजिशन ने सख्त रद्दअमल ज़ाहिर किया है। कांग्रेस ने सवाल किया कि पुलिस का काम हिफाजत करना है या डराना। कांग्रेस और आम आदमी पार्टी ने गुजरात हुकूमत को निशाने पर लिया। कांग्रेस ने कहा कि हुकूमत अपनी नाकामी छुपा रही है और ख़वातीन को कसूरवार ठहरा रही है। आम आदमी पार्टी ने दावा किया कि गुजरात में रोज़ाना औसतन 5 से ज़्यादा इस्मत दरी के वाक़यात हो रहे हैं, जिससे ख़वातीन की सलामती के हुकूमती दावे बेनकाब हो गए हैं। उत्तर प्रदेश के ज़िले गोंडा में एक अलमनाक सड़क हादसा पेश आया, जिसमें 11 अफराद हलाक हो गए। ये वाक़या आज सुबह उस वक्त पेश आया जब एक कार जिसमें करीब 15 अफराद सवार थे अचानक बेकाबू होकर सड़क से फिसलते हुए नहर में जा गिरी। तमाम मुसाफिर मंदिर में पूजा के लिए जा रहे थे। हादसे के बाद मुकामी अफराद और पुलिस ने फौरी तौर पर राहत का काम शुरू किया और ज़ख्मियों को करीबी अस्पताल मुंतकिल किया, जिनमें बास की हालत तशवीशनाक बताई गई। हादसे के मुकाम पर इमदादी कार्रवाई के दौरान नहर से लाशें निकाली गई। वज़ीर आला योगी आदित्यनाथ ने इस वाक़े पर गहरे रंजो गम का इजहार करते हुए ज़िले इंतज़ामिया को रिलीफ फराहम करने और हादसे की मुकम्मल जाँच की हिदायत दी, जबकि वज़ीर आला ने मरने वालों के लवाकिन के लिए 5 लाख और PM मोदी ने 2 लाख रुपये एक्सग्रेशिया का ऐलान किया। जनपद गोंडा के थाना इटिया थोक क्षेत्र के रहरा गांव में पुलिस को सूचना प्राप्त हुई कि एक बलेरो गाड़ी अनियंत्रित होकर एक नहर में पलट गई। इस सूचना पर तत्काल स्थानीय ग्रामीणों द्वारा तथा स्थानीय पुलिस द्वारा मौके पर पहुंचकर राहत एवं बचाव कार्य प्रारंभ किया गया और 4 लोगों को, जिसमें एक ड्राइवर और 3 बच्चे हैं, उनको सकुशल निकाल लिया गया और सुरक्षित उनको प्राथमिक उपचार हेतु CSC इटिया थोक भिजवाया गया। इस दुर्भाग्यपूर्ण घटना में कुल 11 लोगों की दुखद मृत्यु हो गई। इन सभी मृतकों के शवों को नहर से निकालकर जिला अस्पताल गोंडा भिजवा दिया गया। दुर्भाग्यपूर्ण घटना की जानकारी होते ही तत्काल माननीय मुख्यमंत्री कार्यालय द्वारा सभी वरिष्ठ पुलिस एवं प्रशासनिक अधिकारियों को मौके पर पहुंचकर राहत एवं बचाव कार्य करने हेतु निर्देशित किया गया तथा CMO के माध्यम से सभी मेडिकल स्वास्थ्य मुहैया तत्काल उपलब्ध कराने हेतु भी निर्देशित किया गया है। SDRF की टीम भी मौके पर आ गई है और लगातार फर्दर सर्च और रेस्क्यू की कार्रवाई जो है उनकी चल रही है और जो भी इसमें दुर्भाग्यपूर्ण घटना में जो मृतक हैं उनको माननीय मुख्यमंत्री जी द्वारा 5-5 लाख रुपए की सहायता राशि प्रदान करने की भी घोषणा की गई है। सभी वरिष्ठ पुलिस एवं प्रशासनिक अधिकारीगण मौके पर मौजूद हैं और कानून व्यवस्था की स्थिति सामान्य है। तेलंगाना के ज़िले महबूबाबाद के मारीपेटा मंडल में एक शख्स ने हुकूमत की स्कीम के तहत घर अलाट ना होने पर अनोखा एहतजाज किया। रामलू नामी शख्स ने दावा किया कि इसने इंदिरम्मा इल्लू स्कीम के तमाम शराइत पूरी किए, इसके बावजूद इसे घर अलाट नहीं किया गया। इस नाइंसाफ़ी पर बरहम होकर वो एक मोबाइल टावर पर चढ़ गया और वहीं से एहतजाज शुरू कर दिया। मुकामी अफराद और अहदेदारों ने काफ़ी देर तक इसे समझाने की कोशिश की। आखिरकार पुलिस और अफसरान की यकीन दिहानी के बाद रामलू नीचे उतरा। ఇప్పుడే కొంతమందిని అట్లా మంచిగుంది అలా 50 లీటర్ అదేక బాగుంది నాయకులందరూ ఏం చేస్తారు పైకి పోతాడా కిందికి పోతాడా అందరు పోకురా
ఇల్లు పెడతాను ఇక సారే ఆగు మాట్లాడతాను ఆగు రా నువ్వు ఆగు సార్ మాట్లాడతాను ఇప్పుడు మన బాబు కూడా వచ్చింది కూడా బాబు నాకు పెళ్ళక నాయన కనిపించి పెట్టుకొని टोली चौकी हैदराबाद के मिनी जानकी नगर कॉलोनी में निकाह से मुताल्लिक़ मुफ्त रहनुमाई के लिए नायब काजी का दफ्तर कायम किया गया। इस दफ्तर का इफ्तिताह रुकन असम्बली हल्का कारवान कौसर मुहिउद्दीन के हाथों अमल में आया। नायब काजी हाफिज़ मोहम्मद खलील अहमद खादरी ने मेहमानों का इस्तकबाल किया। इस दफ्तर के ज़रिए निकाह से मुताल्लिक़ तमाम उमूर की अंजामदही मुमकिन होगी। इफ्तिताई तकरीब की सदारत सदर काजी गोलकुंडा जोन सैयद एजाजुल्लाह खादरी ने अंजाम दी। इस मौके पर नसीरुद्दीन कॉरपोरेटर नानल नगर, अमीर पाशा कॉरपोरेटर गोलकुंडा और काजी मोहम्मद सिराजुद्दीन रजवी के अलावा अवाम की बड़ी तादाद शरीक हुई। मैं दिल की गहराइयों से हमारे नायब काजी साहब हाफिज़ बुखारी मौलाना खलील अहमद साहब इमाम व खतीब मस्जिद शुजाअत को नायब काजी की हैसियत से इस हलक़े के लिए मुंतखब किया गया है और इस हलक़े में मौलाना खलीलुल्लाह साहब नायब क़ज़ात के जो अंजाम हैं उसको बखूबी हुस्ने अंजाम देंगे। आप तमाम हज़रात से गुजारिश की जाती है कि मैरिज सर्टिफिकेट हो या निकाह की इत्तला देना है या फिर खुला हो या और कुछ शरई मसाइल हो और आपस में मियाँ बीवी के कुछ तनाज़ात है तो उन तनाज़ात का हल करने के लिए हज़रत मौलाना खलीलुल्लाह साहब से रुजू हुए और उनका ऑफ़िस छोटी जानकी नगर रूबरू मस्जिद सुफ़हा के सामने है और बाज़ाब्ता गवर्नमेंट हुकूमत की जानिब से मेरा तकर्रुर हुआ है और जियो MS 26 नंबर के तहत मेरा तकर्रुर हुआ है और मुझे आर्डर है कि अपने नायब काज़ीन को अपॉइंट करें और उस नायब काज़ी में मैं जनाब खलीलुल्लाह साहब को अपॉइंट किया हूँ। आप तमामी हज़रात से गुजारिश की जाती है कि आप तमाम हज़रात आपसे इस्तेफ़ादा करें और मैं जितने मेरे नायबीन हैं, मेरे गोलकुंडा जोन में जो भी नायबीन हैं, लंगर हाउस एरिया में नायबीन हैं, गोलकुंडे में नायबीन हैं और टोली चौकी में नायबीन हैं, जितने भी नायबीन को मैं अपॉइंट किया हूँ वो अल्हम्दुलिल्लाह काबिल तारीफ़ है और अल्हम्दुलिल्लाह जी इल्म वाले हैं और अल्हम्दुलिल्लाह इमाम व ख़तीब भी हैं और अल्हम्दुलिल्लाह तमाम खूबियों के हामिल हैं। फ़िक़ाही मसाइल और निकाह के मसाइल जितने भी मियाँ बीवी के उमूर हैं उन मसाइल से वाकिफ़ हैं। उन्हीं हज़रात को नायब काज़ी के तहत मुंतखब किया गया है। तो मैं गुजारिश करता हूँ जितने भी नायब काज़ी हज़रात हैं वो क़ज़ात के जो उमूर है उसको बहुस्ने खूबी अंजाम दें और कोई ऐसा काम ना करें जो शरई एतबार से गलत हो। तो उसके लिए नायब काज़ी हज़रात सब पाबंद हैं कि शरीयत के दायरे में रहकर जो भी क़ज़ात के उमूर है उसको अंजाम दें और कौम की खिदमत करें और पैसे के लिए कोई ऐसा काम गलत ना करें जिससे क़ज़ात का जो है ना जो उमूर है क़ज़ात के वो बदलाव हो सके। तो इससे एहतियात करें। यकीनन मेरे जितने नायबीन हैं ऐसे तो नहीं हैं, अल्हम्दुलिल्लाह वो बहुत हुस्न खूबी के साथ और ईमानतदारी और दियानतदारी के साथ क़ज़ात के उमूर अंजाम देते हैं। मैं अल्हम्दुलिल्लाह उनको 1 साल 1.5 साल से मेरे साथ काम कर रहे हैं। उसके बाद मैं उनका जो है ना इंतखाब किया हूँ और आप तमाम लोगों से मैं गुजारिश करता हूँ कि जो एरिया के रहने वाले हैं, लंगर हाउस है और टोली चौकी है, 9 डैश है मेरा एरिया, लंगर हाउस में जो है ना 13-6 वो भी मेरा एरिया है और इब्राहिम बाग तक मेरा एरिया है। जितने भी हैदराबाद टोली चौकी के जो एरिया है मुझे जिसे मुंतखब किया गया है, मेरा जो जुडिशनल एरिया है वो एरिया में ही काम करें, उससे हट के कोई काम ना करें जिससे आपको और हमको लोग इंतशार करने के लिए बैठे हुए हैं, वो इंतशार में आप और हम ना फंसें।
आखिर में सुर्खियां और एक बार। हैंडलूम का शोबा मैसियत का सुतून, हुकूमत का 2030 तक 9 लाख करोड़ का हदफ। हैदराबाद में हैंडलूम के प्रोग्राम से वजीर किशन रेड्डी का खिताब। तेलंगाना में 5 और 6 अगस्त को गर्द चमक के साथ बारिश का इम्कान, महकमा मौसमियात की पेशकियासी। पुराने शहर मेट्रो मंसूबे में तेजी, अब तक मुतासरीन को 360 करोड़ रुपए का मुआवजा किया गया अदा। मस्कत में फंसने वाली तेलंगाना की खातून को केटीआर ने वतन वापस पहुंचाने में की मदद, जज्बाती होकर खातून ने केटीआर को बांधी राखी। इंडिगो परवाज में एक मुसाफिर को थप्पड़ मारने वाले शख्स पर इंडिगो की बड़ी कार्रवाई, अपनी तमाम परवाजों में सफर करने पर लगा दी पाबंदी। बीसी तबके को 42% रिजर्वेशन मंजूर करने का मुतालबा, के कविता कल से शुरू करेगी भूख हड़ताल। ये थी आज के दिन भर की हमारी खबरें। मुझे इजाज़त दीजिए। हमारे इधर चैनल को यूट्यूब पर सब्सक्राइब, फेसबुक पर लाइक शेयर ज़रूर करें। अल्लाह हाफिज़। मॉडर्न ट्रेंड्स रेडीमेड मेंसवेयर कलेक्शन पेश करते हैं आपके लिए आला अक़साम व मियारी मलबूसात। हमारे यहाँ फॉर्मल, पार्टी वेयर, जीन्स, टी शर्ट और ट्रैक पैंट्स के वसी वैरायटीज दस्तयाब है। इसके अलावा मर्दाना घड़ियाँ, सन ग्लासेस और मियारी जूतों का शानदार कलेक्शन भी। ऑर्डर्स पर इम्पोर्टेड अशिया भी हासिल की जा सकती है, तो देर किस बात की, आज ही चले आएँ। हमारा पता है मॉडर्न ट्रेंड्स, बीबी का चश्मा रोड, टिकलकुंडा, फलकनुमा, हैदराबाद। मज़ीद मालूमात और राब्ते के लिए प्रोपरेटर मोहम्मद इमाद अहमद से रब्ता करें 9959541435। रियाज इस्लामिक स्कूल, तालीमी मैदान में एक नया इनकलाब। इस्लामिक और मॉडर्न एजुकेशन की अजीम दरसगाह। 23 साल तजुर्बे के बाद तलबा और तालिबात के लिए रियाज इस्लामिक स्कूल पेश करता है हिफ्ज़ कुरान, नाज़िरा कुरान क़ायदे के अलावा नर्सरी ता 10वीं जमात तक की तालीम का बेहतरीन नज़्म। बच्चों के लिए हॉस्टल की सहूलत, मुस्तहिक़ तलबा के लिए खुसूसी रियायत, तलबा और तालिबात के लिए अलहदा क्लासेस के माकूल नज़्म, खुसूसी कंप्यूटर क्लासेस, हार्डवेयर एंड सॉफ्टवेयर ट्रेनिंग। बच्चों में तहरीर और तकरीरी सलाहियतों को उजागर करने के लिए हफ्तावारी प्रोग्राम। काबिल और मुशफ़िक़ असातिज़ा इकराम की निगरानी में बेहतरीन तालीम नज़्म। सुबह 8 बजे तक शाम 4:30 बजे दाखिले जारी हैं, उजलत कीजिए। रियाज इस्लामिक स्कूल, अपोजिट लेन, न्यू एसआर पेट्रोल पंप, वट्टापल्ली, हैदराबाद। अल रियाज टूर्स एंड ट्रैवल्स, नज़द रियाज हेल्थ केयर क्लिनिक, मुस्तफ़ा नगर, फलकनुमा, हैदराबाद। एयर टिकटिंग इंटरनेशनल और डोमेस्टिक, वीजा एंडोर्समेंट, इमिग्रेशन, पासपोर्ट दाखिल करने में ताउन, विजिट वीजा और उम्रा वीजा के लिए हमसे रब्त करें। वेस्टर्न यूनियन और मनीग्राम के साथ साथ दीगर सहूलियात भी मौजूद। प्रोप्राइटर मोहम्मद रियाज अहमद, अल रियाज टूर्स एंड ट्रैवल्स। खिदमत का मौका दें, आपका इत्मीनान हमारी कामयाबी।